లగచర్ల సంఘటనలో ప్రధాన నిందితుడిగా పేర్కొంటున్న భోగమని సురేష్ నిన్న కొడంగల్ కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట లొంగిపోయాడు. వారం రోజులుగా సురేష్ ను అదుపులోకి తీసుకునేందుకు కూడా పోలీసులు 4 బృందాలుగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. సురేష్ స్వయంగా కొడంగల్ కోర్టుకు హాజరై లొంగిపోయాడు. సురేష్ కు స్థానిక ప్రభుత్వ దవాఖానాలో వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు సంగారెడ్డి జైలుకు రిమాండ్ కు తరలించారు. ఈ నెల 11న వికారాబాద్ జిల్లా లగచర్ల గ్రామంలో కలెక్టర్ పై దాడి ఘటనలో A2గా సురేష్ ఉన్నారు. ఘటన తర్వాత 8 రోజుల పాటు పరారీలో ఉండి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.